నాకు సిస్టర్ మెసేజ్ చేసింది. ఈ అమ్మాయి ఒక అబ్బాయితో కలిసి 3 ఇయర్స్ ట్రావెల్ అయింది. తర్వాత డిస్టర్బెన్స్ వల్ల వీళ్ళు విడిపోయారు. మళ్ళీ ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత కలిశారు. అండ్ అప్పటికే అబ్బాయికి పెళ్లి అయిపోయింది, ఒక పాప ఉంది. అండ్ ఈ విషయం అమ్మాయికి తెలిసినా కానీ మళ్ళీ అమ్మాయి ఈ అబ్బాయితో ట్రావెల్ అయింది. ఒక 2 ఇయర్స్ కలిసి కూడా ఉంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. సో పెళ్లి చేసుకుందామని చెప్పి తను అక్కడ రెడీ అవుతుంది. కానీ ఇక్కడ అబ్బాయి ఏమంటున్నాడంటే, లేదు లేదు నేను ఉన్నాను కదా, నేను నీకోసం ఉంటాను, నువ్వు పెళ్లి చేసుకోవద్దని చెప్పి అబ్బాయి మాట్లాడుతున్నాడంట. ఈ అమ్మాయి అన్నదంట, ఓకే నేను పెళ్లి చేసుకుంటాను, కాకపోతే నీ వైఫ్కి నువ్వు డివోర్స్ ఇచ్చి, సో తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉందామని చెప్పి అమ్మాయి మాట్లాడుతుంది. కానీ అక్కడ వాడేమంటున్నాడు, సరే ఇస్తాలే 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 అని చెప్పి అంటున్నాడు. అలా ఒక 1 ఇయర్ జరిగింది ఇప్పటికీ, కానీ వాడు ఇవ్వలేదు. బేసిక్గా వాడు ఇవ్వడు కూడా. ఇక్కడ నేను అమ్మాయిలకి చెప్పేది ఒకటే, అలాంటి అబ్బాయిలు మిమ్మల్ని అందరినీ వాడేసుకుంటారు, కానీ మీకు యూజ్ అంటే ఏం లేదు. అండ్ నేను ఒకే ఒక విషయం క్లియర్గా చెప్తున్నా, గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా నీకంటూ ఒక తోడు కావాలి. వాడు ఆ తోడు అవుతాడా చెప్పు, ఖచ్చితంగా కాలేడు. ఎందుకంటే ఇక్కడ వాడికి ఒక పాప ఉంది, వాడు ఆ బ్లడ్ రిలేషన్కి వాల్యూ ఇవ్వట్లేదంటే ఆఫ్టర్ ఆల్ నువ్వు బొంగు, నీకు ఎవడిస్తాడు చెప్పు. సో అనవసరంగా ఎర్రిపో డిసిషన్స్ తీసుకొని లైఫ్లో హౌలేగాలు అవ్వద్దు. అయినా సరే నువ్వెవడో బ్రో మాకు చెప్పడానికి, మిమ్మల్ని అంటే హౌలేగాలతోనే ఉంటాం, మాకు వాళ్ళదే కావాలంటే వెళ్ళి వాళ్ళే సంఖ నాకండి, ఓకేనా, మీ ఇష్టం.